హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ eager to learn more techniques to attract your dream job. అవునా కదా? ఓకే, రైట్. ఫ్రెండ్స్, మీ కలల ఉద్యోగం మీకు వచ్చిందనుకోండి. మీ కలల ఉద్యోగం మీకు వచ్చిందనుకోండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? యు విల్ జంప్ విత్ జాయ్. యాహూ అని ఎగిరి గంతేస్తారా? ఎంత సంతోషంగా ఉంటారు? మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతాయా? డాన్స్ చేస్తారా? లేకపోతే వెంటనే స్వామి భగవంతుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని దండం పెట్టుకుంటారా? లేకపోతే ఏం చేస్తారు మీరు? అప్పుడే వచ్చింది వార్త, యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అని చెప్పి. వావ్! ఏం చేస్తారు మీరు? ఎలా చేస్తారు? జస్ట్ రాయండి మీ ఒపీనియన్స్. మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? మీ థాట్స్ ఎలా ఉంటాయి? మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? చెప్పండి. జస్ట్ ఎంత సంతోషంగా ఉంటారు! వావ్! ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంటుంది కదా. మరి అంత ఆనందాన్ని నువ్వు అందుకోవాలంటే ఎలా ఉంటావు? ఆ ఆనందాన్ని మీరు ఒక్కసారి అనుభవించి చూడండి. ఒక్కసారి ఇలా గిల్లుకొని చూడండి. ఈజ్ ఇట్ ట్రూ? ఓ మై గాడ్! ఎలా ఉంటాయి మీ ఎక్స్ప్రెషన్స్? సో మీ ఫీలింగ్స్ అన్నింటినీ రాయండి. రాసి నాకు మన గ్రూప్లో పోస్ట్ చేయండి. మీరు ఎంత అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అని కూడా అంటారు. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఐ లవ్ యూ అంటారా? ఇంకేమంటారు? ఇలా మీ ఎమోషన్స్ మొత్తం రాయండి. అయితే మీకు మీ కలల ఉద్యోగం వస్తే మీ అమ్మా నాన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళతో మీరు ఎలా ఉంటారు? వాళ్ళు ఎంత సంతోషపడతారు? ఆ ఎమోషన్స్ మొత్తం మీరు చూడగలగాలి. అలా మీరు చూడగలగాలి. వాళ్ళ కళ్ళలో ఆనందం. అమ్మ అనొచ్చు, అరే నేను ఎన్నిసార్లు దేవునికి దండం పెట్టుకున్నాను రా నాయన అనొచ్చు. లేకపోతే నాన్న అనొచ్చు, ఐ నో యూ విల్ గెట్ ఇట్, నువ్వు చాలా కష్టపడ్డావు రా బంగారు అనొచ్చు. లేకపోతే ఉల్టా కూడా అనొచ్చు, దున్నపోతా నువ్వు ఇంతకుముందు ఫోకస్ చేసి ఉంటే ఎప్పుడో వచ్చేది నీకు జాబ్ అని కూడా అనొచ్చు. అవునా? సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ సంతోషం ఎలా ఉంది? వాళ్ళకు కాలు ఒక్క దగ్గర నిలవదు కదా. వెంటనే పక్కింటి వాళ్ళని పిలిచి మావాడికి జాబ్ వచ్చేసిందో, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి. ఎలా ఉంటుంది మీ ఆనందం? మీ అమ్మ నాన్న ఆనందం ఎంత బాగుంటుందో చెప్పండి. ఒక్కసారి ఫీల్ కాండి, మీరు చూడండి, విజువలైజ్ చేయండి. మీరు విజువలైజేషన్ మీ అమ్మా నాన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అబ్బా, కొడుకు ఇప్పటికైనా ఉద్యోగం దొరికింది, టెన్షన్ లేదు, వాని జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇలా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎన్ని 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 ఆలోచనలు మీకు వస్తే అన్ని ఆలోచనలను మీ నోట్బుక్లో కుమ్మరించి రాసి మన కమ్యూనిటీ గ్రూప్లో పెట్టండి.
I will see your comments. I will give a reply personally. If required, I will talk to you, friends. I will talk to you. I will talk to you. ఎందుకంటే నాకేంటో తెలుసా, మీ విజయమే నా లక్ష్యం. हम जीतने का हम जीतेंगे या हारेंगे, हम जीतने के लिए हारने के लिए नहीं आया, हम जिताने के लिए है. నేను గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ నేను గెలవాలనుకోవట్లేదు. నేను గెలిపించడానికి ఉన్నాను. మీరు గెలవాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ, ఐ వాంట్ యూ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్. ఇంకేముంది, ఉద్యోగం వచ్చింది కదా ఫ్రెండ్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అరే మామా చలో పార్టీ ఎప్పుడురా, ఎక్కడిస్తావు పార్టీ అని చెప్పి వాళ్ళు అంటుంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అరే అందరికి వచ్చిందిరా జాబు, ఆ రాజుగానికే రాలేదురా, సో సారీ. అరే వాడికి కూడా వస్తుంది లేరా. ఓకే, లెట్ us సెలబ్రేట్ దిస్ హ్యాపీ మూమెంట్. ఓకే, ఇలా ఎలా ఉంటాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఎలా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్, ఎలా ఉంటాయి, ఇవన్నింటిని మీరు రాయండి. విషయం మీరు రాస్తే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి, మీ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. ఎంత బాగుండాలనుకుంటున్నారు, ఎలా 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 వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకు వస్తే మీకొస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఇలా మొత్తం వరుస పెట్టి రాస్తూనే ఉండండి, రాస్తూనే ఉండండి, రాస్తూనే ఉండండి. ఆ సంతోష క్షణాల్ని మీరు ఆస్వాదించండి. అబ్బా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ విల్ గెట్ ది జాబ్, బట్ గాడ్ ఈజ్ గ్రేట్ అంటారా మీరు? మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? అరే ఆడెప్పుడో అన్నాడు రా, వాడు సాధిస్తాడు రా, నాకు తెలుసని ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుంది. ఇలా ప్రతి వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఒపీనియన్స్, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా అంటారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయి, ఇలా అన్నింటినీ 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 మీరు వ్రాయండి. రైట్ ఇట్, ఇంక్ ఇట్ అండ్ థింక్ ఇట్ అండ్ ఇంక్ ఇట్ అంటారు. బిలీవ్ ఇట్ అండ్ యూ విల్ గోయింగ్ టు గెట్ ఇట్. థింక్ ఇట్, ink it and believe it, you are going to get it. Okay, అమ్మో ఇంకా మన రిలేటివ్స్ వాళ్ళు ఎంత సంతోషపడతారు. మీకు జాబ్ రావద్దు అని మొక్కిన ఆయన కూడా, భగవంతుడా వాడు మెయిన్స్ కూడా పాస్ అయ్యాడంట, ఇంటర్వ్యూలో మాత్రం ఫెయిల్ చేయి, నేను అక్కడికి వస్తా, నీ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొడతా అనుకున్నాడు కూడా ఈసారి మీకు జాబ్ వచ్చేసరికి ఏమంటాడు? అంకు మాలూమ్ హై రే బేటా, తుమ్ కరేగా నా, నువ్వు సాధిస్తావని నాకు తెలుసురా, నువ్వు కొట్టావు గ్రేట్, సరెండర్ అయిపోతాడు. ఇలా మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్, మన అక్క చెల్లెలు, అన్న తమ్ములు, వాళ్ళందరి ఆనందం ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటుందో, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అన్నింటిని మీరు క్లియర్గా చూడగలిగితే, విజువలైజ్ చేసుకోగలిగితే, మీరు ఎంత క్లియర్గా చూడగలిగితే మీరు అంత తొందరగా, అంత దగ్గరగా మీ గోల్ కోసం అంత దగ్గరగా వెళ్తున్నట్టు. So you are going very very near to your goal when you visualize, when you able to see the feelings of your parents and yours and your relatives, friends. Okay friends, okay, see you in the next video.